నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా. మన వ్యవసాయంలో, మన పంటలు పండించడంలో, మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా, వరి నుంచి తృణధాన్యాల దాకా, మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది, వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట. మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా. ఆ ప్రతి గింజ కూడా పండించడంలో, ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా. నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పని వాళ్ళుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్న ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా. కాబట్టే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు మారాలి, ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని. కాబట్టి అక్క చెల్లెమ్మల శ్రమకు, ఆ అక్క చెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేదు. కాబట్టి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి 58 నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా, వాళ్ళంతా కూడా ఎదగాలంటే, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలి, ఒక ఆటో డ్రైవర్, ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ, ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క, ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్న ఓ చెల్లి, వీరంతా కూడా బాగుండాలి. వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ వసతి దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం, ఓ చేదోడు అనే పథకం, ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం, ఓ మత్స్యకార భరోసా అన్న పథకం. కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను, చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని, ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం, ఓ సున్నా వడ్డీ అనే పథకం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కలు, నా చెల్లెమ్మలు, వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి, ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ చేయూత అనే పథకం పుట్టింది, ఓ కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఓ ఈబీసీ నేస్తం అనే పథకం అక్కడి నుంచి పుట్టింది. అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే, ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు, 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను.
మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ ప్రతి కోరుతా. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లను కడుతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు SOS బటన్ నొక్కడం ద్వారానో లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారానో దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన, భద్రత ఇచ్చిన, ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. మరో ఆధారం లేని అవ్వలకు, మరో ఆధారం లేని అవ్వ తాతలకు, ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు 1వ తేదీన అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో, అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో, ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 66 లక్షల మందికి, నా అవ్వలకు, నా వితంతువులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు ఈ 66 లక్షల్లో 45 లక్షల మంది కేవలం నా అవ్వలు, వితంతువులైన నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల 2,70,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇందులో 1,90,000 కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఇంత మహిళా సాధికారతను ఒక ఉద్యమంగా నడిపిన ప్రభుత్వానికి, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేశంలో తొలిసారిగా ఆలయ బోర్డుల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, లేదా రాజకీయ నియామకాల్లో కానీ ఏకంగా 50% పదవుల్ని చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రభుత్వానికి మీరంతా కూడా మరోసారి రక్షాబంధనం కట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు
ఈ రకమైన మార్పులు అక్క చెల్లెమ్మల జీవితాలలో ఎప్పుడూ కూడా జరగల. ప్రతి అక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి. 10 సంవత్సరాల మీ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని అడగండి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టేట్మెంటు, మరో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంటు చూడండి. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం 1 రూపాయి అయినా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తారా? ఇలా అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు నేరుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు చూస్తే లక్షలు కనిపిస్తా ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతా ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మన ప్రతిపక్షం మాయల్ని మోసాల్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన మనకు రైతు వ్యతిరేక కూటమికి మధ్య జరుగుతా ఉన్న సంగ్రామం ఈ ఎన్నికలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి రైతన్న కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ 5 సంవత్సరాల 58 నెలలు మీ బిడ్డ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రైతు భరోసాగా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల్లో రైతు భరోసాగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా ప్రతి రైతన్నకు తాను పెట్టుబడికి సహాయంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్న చేతిలోనూ ఒక్క రైతు భరోసాగానే మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రతి రైతన్న చేతిలోనూ ఏకంగా 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టింది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఆయన హయాంలో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు, ఆయన మనస్తత్వం ఎలా ఉంది? ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉంటూ రైతు భరోసాగా ప్రతి రైతన్న చేతిలోనూ ఈ 58 నెలల్లో 67,500 పెట్టిన మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉంది. పగటిపూటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రిపూట 12 గంటకో 1 గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది. ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది, ఆ స్విచ్లు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు పగటి